వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. మకరోని చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈ మకరోని తయారీ విధానం చూద్దాం. మకరోని తీసుకొని చూడండి. ఇలా మకరోని తీసుకొని నీళ్ళు వేసుకోవాలి. మకరోనిలో చూడండి, ఇలా మకరోని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని ఈ మకరోని తీసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా నీళ్ళల్లో వేసుకొని కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చక్కగా ఉడికాయి చూడండి. ఇప్పుడు 2 గుడ్లు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, సన్నగా తరిగిన తెల్లగడ్డ పాయలు, అల్లం ముక్కలు, టమోటాలు ముక్కలు, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్ అంతే. తెల్లగడ్డ పాయ ముక్కలు వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఎగుతుంటే. ఇలా వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటాలు బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగాలి. చూడండి, ఇలా వేయించుకొని ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. మొత్తం పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాలి. చక్కగా వేగుతున్నాయి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి. 2 గుడ్లు వేసుకోవాలి. ఇలా గుడ్డు వేసుకోవాలి. ఇలా ఇంకొక గుడ్డు పగలగొట్టి వేసుకొని చూడండి, ఇలా వేసుకోవాలి. సాల్ట్ కాస్త వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేసుకోవాలి. బాగా ఇలా కలిదిప్పుకోవాలి. చక్కగా వేగాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే మకరోని చక్కగా వేగుతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, చక్కగా వేగుతుంది. ఉడికించిన మకరోని ఇలా వేసుకోవాలి. చూడండి, మకరోని ఎప్పుడైనా కాస్త ఎక్కువగానే ఉడకాలి. ఇలా వేసిన తర్వాత మకరోని బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చక్కగా ఇలా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి.
ఇలా మొత్తం కలుపుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చక్కగా మక్రోని తయారైపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ మక్రోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.